ఉక్రెయిన్ పైన రష్యా అణుబాంబు దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందా? పైగా రష్యాకి సపోర్ట్ గా రీసెంట్ గా నార్త్ కొరియా నుంచి కూడా కొన్ని మిసైల్స్ వచ్చాయా? కిమ్ సైన్యం రష్యాకి చేరుకుని ఉక్రెయిన్ పైన దాడులు చేస్తుందా? రీసెంట్ గా కిమ్ అలాగే రష్యాకి సంబంధించి ఆర్మీ చీఫ్ సెర్గీ షోయిగు వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. అసలు వీళ్ళిద్దరు దేని గురించి చర్చించారు? 10,000 12,000 మంది కొరియా సైనికులు రష్యాలో ఏం చేస్తున్నారు? ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నారు. రీసెంట్ గా మనం చూసాం జెలెన్స్కీ మాట్లాడుతూ చావనైనా చేస్తాం కానీ రష్యాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నారు. అలాగే పుతిన్ పైన ఒక డ్రోన్ అటాక్ చేయించారు. అలాగే రీసెంట్ గా 117 డ్రోన్స్ తో రష్యాకి సంబంధించిన వైమానిక స్థావరాలపైన దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా రష్యా గుర్తుపెట్టుకున్న తర్వాత రష్యా కూడా వెంటనే వాటికి ఉక్రెయిన్ కి తిరిగి సరైన సమాధానం ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఉక్రెయిన్ కి అలాగే ఈ రష్యాకి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ట్రంప్ సపోర్ట్ ఎవరికి ఉంది అనేది మాత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ నేను ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాను, అందుకు ఇద్దరితో కూడా శాంతి చర్చల కోసం జరిపేందుకు టర్కీలో ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాం, దానికి పుతిన్ హాజరు కాలేదు, రెండోసారి నిర్వహిస్తున్న టైంలోనే ఒక పక్క ఇటువంటి పెద్ద పెద్ద దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ అలాగే ట్రంప్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని కూడా విమర్శించి మాట్లాడారు. దాని తర్వాత ఉక్రెయిన్ ఆర్మీ సంస్థ కూడా చెప్పేసింది పిచ్చోడు ట్రంప్ ఆయన గురించి. ఎందుకంటే ట్రంప్ ఒక పక్క మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కూడా చెప్తున్నాడు. కేవలం ఈ ఉక్రెయిన్ రష్యా గురించే కాదు, పాకిస్తాన్కి భారత్కి జరిగినప్పుడు కూడా మధ్యవర్తి ఉండి నేను ఇరు దేశ శాంతి చర్చల కోసం జరిపేందుకు సిద్ధం చేస్తున్నాను, ఈ యుద్ధం కాకుండా ఉపయోగపడే వాటి గురించి చర్చలు జరుపుతుంది అమెరికా, వాణిజ్య పరంగా కావచ్చు, పెట్టుబడులు అలా కావచ్చు అంటూ కూడా మాట్లాడు. కానీ ఇండైరెక్ట్ గా పాకిస్తానీ అవసరాన్ని తీర్చేందుకు ట్రంప్ ముందుకు వచ్చారు. ఆ విషయంలో ట్రంప్ దొంగ అన్న విషయం ఆల్రెడీ భారత్ గుర్తించింది. మోడీ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఎవరో వచ్చి ఏదో చెప్పారందుకు కాల్పుల విరమణ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి అది జరుగుతూనే ఉంటుందని కూడా ఆయన గట్టిగా మాట్లాడడమే జరిగింది. అయితే మరి ఈ ఉక్రెయిన్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్. ఏమో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ని అమ్మొచ్చాము, కొన్ని $1,000,000,000 పెట్టే కదా రీసెంట్ గా టర్కీకి మిసైల్స్ ని ఇచ్చారు. టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది, పాకిస్తాన్ భారత్ యుద్ధం చేసింది. సో మొత్తానికి ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ పైన అణుబాంబు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళు అటాక్ చేసింది చిన్న అటాక్ కాదు, ఈ జరుగుతున్న 3 సంవత్సరాల్లోనే చాలా చాలా పెద్ద అటాక్. ఒక రకంగా రష్యాది పై చేయి అనుకోవచ్చు. ప్రతి యుద్ధం చేసిన ప్రతిసారి, అటాక్ చేసిన ప్రతిసారి కూడా రష్యాది పై చేయి. కానీ రీసెంట్ గా ఉక్రెయిన్ పై చేయి సాధించింది. మరి పుతిన్ ఊరుకుంటారా? రష్యన్స్ ఊరుకుంటారా? వాళ్ళ ఆర్మీ ఊరుకుంటుందా? ఏదో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తుంటే భయం అనిపిస్తుంది. మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఒక లావా కారుతున్నట్టు, ఒక అగ్నిపర్వతం పేలిపోయి ఒక లావా ఎలా అయితే కారుతుందో ఆ రకంగా కనిపిస్తుంది ఉక్రెయిన్ బోర్డర్స్ ఏరియాలో. సో జెలెన్స్కీ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లే. సో అసలు నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఇతను ఎంత రాక్షసుడో ప్రపంచానికి బాగా తెలుసు. చిన్న దేశమైనా కానీ గజ గజ వణికిస్తాడు అందరినీ కూడా. కిమ్ అంటే వాళ్ళ దేశస్తులే కాకుండా ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు, అంత పెద్ద చరిత్ర ఉంది కిమ్కి. సో అలాంటి కిమ్ రష్యా ఆర్మీ చీఫ్ సెక్రటరీకి సంబంధించి సెర్గీ షోయిగుతో అసలు ఏం మాట్లాడారు, ఏంటి, ఎలాంటి అటాక్ చేయబోతున్నారు, పూర్తిగా మద్దతుని ఇచ్చారు వాళ్ళు. పూర్తిగా రష్యాకి మేము మద్దతు ఇస్తున్నాం, రష్యా సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు నార్త్ కొరియా ఫుల్ సపోర్ట్ ఉంటుందంటూ కూడా చెప్పారు. అలాగే 10,000 నుంచి 12,000 మంది సైనికులు కూడా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నారంట. సో ఉక్రెయిన్కి ఏమో బ్రిటన్ సపోర్ట్ ఉంది ప్రెసెంట్, వాళ్ళు కూడా 2026 నాటికి దాదాపు 1,00,000 డ్రోన్లు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇండైరెక్ట్ గా ట్రంప్ సపోర్ట్ ఉంది. అలాగే రష్యాకి అయితే భారత్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే రీసెంట్ గా
నార్త్ కొరియా కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో నార్త్ కొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు అందింది. బుధవారం ప్యాంగ్యాంగ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీవ్తో యుద్ధానికి రష్యా తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కిమ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు అక్కడికి అధికారిక మీడియా కూడా వెల్లడించింది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ సమస్యలతో రష్యా వైఖరిని, ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా బేషరతుగా మద్దతు ఇస్తుంది. ఆయన స్వయంగా కిమ్మే మాట్లాడుకుంటూ చెప్పారు మీడియాకి. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. కుర్స్క్ ప్రాంతం పునర్నిర్మాణించే అంశంపై కూడా మాట్లాడుతున్నారు. షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఆయన మార్చిలోనే ఈ దేశంలో పర్యటించి కిమ్తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయం సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. రష్యా తరపున తమ బలగాలు ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్న విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా ధృవీకరించిన సంగతి తెలిసిందే. దీనికి కొన్ని రోజుల ముందే రష్యా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా ఉత్తర కొరియాల మధ్య జరిగిన పరస్పర రక్షణ ఒప్పందంతో ఈ భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఎంతమంది సైన్యం ఉన్నారనే విషయం మాత్రం బయటకు పెట్టలేదు. అయితే 10-12 వేల మందికి పైగా బలగాలు ఉండవచ్చని ఉక్రెయిన్ నిఘా సంస్థ దక్షిణ కొరియా అధికారులు గతంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా రష్యా అత్యాధునిక ఆయుధాలు, అత్యున్నత సాంకేతిక కిమ్కు అందిస్తున్నట్లు తెలుస్తుంది. గత 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. దీనికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ యుద్ధం ముగించే ఉక్రెయిన్తో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో గైస్, చూశారు కదా, కిమ్ అలాగే రష్యా పుతిన్ కలిస్తే మరి ఎటువంటి యుద్ధం జరుగుతుందో, ఎటువంటి దాడులు జరుగుతాయో ఊహించుకుంటేనే చాలా భయం అనిపిస్తుంది. ఇద్దరు కూడా మూర్ఖులని చెప్పుకోవచ్చు. మరి ఉక్రెయిన్ ని మ్యాప్ లో లేకుండా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టయితే మాత్రం నాకు పూర్తిగా అనిపిస్తుంది. బాంబు దాడికి ప్రయత్నిస్తారన్నది కూడా ఒక బలమైన వార్త ఇప్పుడు బయట చాలా చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గానే మనం చూసాం, కొన్ని పెద్ద పెద్ద లారీస్ మీద ఏవైతే ఉన్నాయో ఆ మిసైల్స్ ని తీసుకొస్తున్న దృశ్యాలన్నీ కూడా చూసి ఎప్పుడు ఏ టైంలో అటాక్ చేస్తారని చెప్పేసి ఉక్రెయిన్ కూడా భయపడుతుంది. ఒక పక్క ట్రంప్ మధ్యవర్తిగా ఉండి శాంతి చర్చలు జరుగుతున్నా ఈ దాడులు మాత్రం ఆగట్లేదు. సో మరి ఈ యుద్ధం ఆగుతుందా, లేదంటే ఒక రాక్షసులతో చేతులు కలిపారు కాబట్టి మరింకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా?